హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిల్లలకి మంచి హెల్తీ స్నాక్, అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా మంచి హెల్తీ డిన్నర్ అనేది చూసేద్దాము. గార్లిక్ రైస్ విత్ పన్నీర్ టిక్కా అండి. అలాగే ఒక వైట్ సాస్ కూడా అన్నమాట. ఇది ఉంటే చాలు ఒక పర్ఫెక్ట్ డిన్నర్ అని చెప్పొచ్చు. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పన్నీర్ టిక్కా ప్రిపరేషన్ చూద్దామండి. దీనికోసం ఒక బాయిల్డ్ పొటాటోని తీసుకున్నాము. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసేయండి. ఒక కప్పుతో తురిమిన పన్నీర్ని తీసుకోండి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. నేను టమాటో, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే ఆనియన్, కొరియాండర్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఆ టిక్కీస్ ప్రిపేర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. పిల్లలు అలా తింటే ఇబ్బంది పడతారు కాబట్టి నేను కారం యాడ్ చేసేసాను. కొంచెం ఆరిగోనో కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, స్కిప్ చేసేయండి. ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసి బాగా చేత్తో మిక్స్ చేసుకోండి. మీకు వాటర్ ఏమీ అవసరం లేదు. ఆ వెజిటేబుల్ అలాగే పొటాటో ఉన్న తడికి మనం కలిపితే ఇలా అవుతుంది అనమాట మనకి మిశ్రమం అనేది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హెల్ప్తో చేతికి 2 చేతులకి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ టిక్కీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకోండి. మీరు ఈ పన్నీర్ టిక్కీస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం కాల్చుకునేటప్పుడు అవి ఊడిపోవండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఒక్కొక్కటి పన్నీర్ టిక్కాని మీరు ప్యాన్లో పెట్టుకుని 2 సైడ్స్ కూడా మనకి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు అటు ఇటు కాల్చుకోవాలి. పిల్లలు వెజిటేబుల్స్ తినట్లేదు అని ఫీల్ అవ్వకుండా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే మనకి వెజిటేబుల్స్ ఇచ్చినట్టు అవుతుంది, ప్రోటీన్ కూడా మంచిగా ఇచ్చినట్టు అవుతుంది. డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ డిన్నర్ అని చెప్పచ్చు. ఈ 4-5 టిక్కీలు తీసుకుని ఒక చిన్న హాఫ్ కప్ హెర్బ్ రైస్ తీసుకుని క్యారెట్, కీరా సలాడ్ తీసుకుంటే తమ్మీ అనేది ఫుల్ అయిపోతుందండి. నెక్స్ట్ హెర్బ్ రైస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ మాత్రం కలర్ వస్తే చాలండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కాబట్టి మంచి హెల్దీ స్నాక్ ఇది. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నచ్చితే టమాటా సాస్తో తినండి, లేకపోతే అలా తిన్నా కూడా టేస్టీగా ఉన్నాయి. ఇది గార్లిక్ రైస్ అనొచ్చు, లేకపోతే హెర్బ్ రైస్ అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 స్పూన్ ఆయిల్ తీసుకుని 4-5 వెల్లుల్లి వరకు అలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకుని చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులో ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఉంటుంది కదా, అది కలిపి మీరు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. మీరు బాగా మిక్స్ చేసుకుని కొంచెం అలా వేడయ్యేంత వరకు ఉంచండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. గార్లిక్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అదే ప్యాన్లో సాస్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. సేమ్ ప్రాసెస్. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసేసి అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఒక 1 స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. వీట్ ఫ్లోర్ అన్నమాట. ఇది కూడా మంచిగా వేగాక ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పాలు అనేది యాడ్ చేసుకోండి. ఇది ఎలా అంటే మనకి మైనీస్ ఉంటుంది కదా, మైనీస్కి రీప్లేస్మెంట్ అనమాట. మంచిగా హెల్దీ సాస్ ఇది. పాలు కూడా కొంచెం ఈ లమ్స్ అన్నీ పోయాక పాలన్నీ కూడా మంచిగా కాగుతున్నప్పుడు అందులో మీరు చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఒక చీజ్ స్లైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మోజరెల్లా చీజ్ ఉంటే అది యాడ్ చేశాను అనమాట. ఈ టెక్స్చర్ అంతా కూడా కొంచెం థిక్ అయ్యేంత వరకు మనం చేయాలి. అంతే, వైట్ సాస్ అనేది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్లేటింగ్ చేసేసుకుందామా?
ఇప్పుడు ఈ మీల్స్లో మనకి మంచి ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి. మంచి హెల్దీ డిన్నర్ అని చెప్పొచ్చండి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.